విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్లోని ఓ మెకానిక్ షెడ్లో భారీగా మంటలు చెలరేగాయి. షెడ్డులో పార్కింగ్ చేసి ఉన్న ప్రైవేటు బస్సులకు దట్టంగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో మెకానిక్ షెడ్లో ఉన్న ప్రైవేటు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడలోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్లోని ఓ మెకానిక్ షెడ్లో భారీగా మంటలు చెలరేగాయి. షెడ్లో పార్కింగ్ చేసి ఉన్న ప్రైవేటు బస్సులకు దట్టంగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో మెకానిక్ షెడ్లో ఉన్న ప్రైవేటు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. దట్టమైన పొగ, నల్లటి పొగ మొత్తంగా కూడా కమ్మేసుకున్న విజువల్స్ ఆయన స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక్కసారి మంటలను చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. పరిస్థితి అంతా కూడా అదుపులోకి వచ్చిందా? డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా విజయవాడ ఆటో నగర్ లో మెకానిక్ షెడ్ లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షెడ్ ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న ప్రైవేట్ బస్సులకు కూడా మంటలు వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. పలు బస్సులు మంటల్లో పూర్తిగా దగ్ధమైనట్లుగా కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దట్టమైన పొగలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకైతే గురైన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అయితే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందనే విషయాలపై కూడా వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి విషయాలను అయితే అధికారులు వెల్లడించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అక్కడ ఉండటం, ఈ మొత్తంగా 7 ట్రావెల్స్ బస్సులు కూడా పూర్తిగా దగ్ధమైనట్లుగా మనకి ఇక్కడ విజువల్స్ లో కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ట్రావెల్స్ యజమానులు కూడా చాలా ఏదైతే అవి కాలిపోవటం వల్ల కూడా చాలా భారం అయితే నెలకొనే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క మంటలకు గల కారణాలు ఏంటనేది కూడా అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే పొగలు మొత్తంగా కూడా కాలిపోయిన దాంతో పొగ తాటికి ఆ ప్రాంతం మొత్తం కూడా 4-5 కిలోమీటర్ల మేర ఈ పొగ వ్యాపించి చెందటంతో కూడా అక్కడ ఆ వాసనకు కూడా అక్కడ స్థానికులు ఉండలేని పరిస్థితి నెలకొంది. పొగతో కూడా కళ్ళు మంటలతో కూడా స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మరికొద్ది సేపట్లోకి అయితే దీన్ని అదుపులోకి తేగలిగేటట్టయితే ఫైర్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. మా పార్ట్నర్ బాగుంటుంది.